హలో మై డియర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫస్ట్ టైంలో కర్మధారయ సమాసం గురించి ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఫైనల్ ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి ఈరోజు టాపిక్లో కర్మధారయ సమాసానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా వాటికి ఉన్నటువంటి మీనింగ్స్ ఏంటి అనేటువంటిది ఈరోజు చూద్దాం అనమాట. మీకు మరి ఈ యొక్క కర్మధారయ సమాసం అనేది టోటల్గా మనకి 7 టైప్స్ ఉంటుంది. అది ఫస్ట్గా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం అనేది ఇచ్చినటువంటి పదాల్లో పూర్వపదంగా కనబడితే నల్లనైనా తెల్లనైనా వీటిని విశేషణాలు అంటారు. ఈ పదం అనేది మనకి పూర్వపదంగా అంటే మొదటి పదంగా కనబడినట్లయితే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పేసి అంటాం అనమాట. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కృష్ణ సర్ప, నల్లని సర్పము. మనం రాయాలి కృష్ణ చ అసౌ సర్ప చ అని రాయాలి. నల్లనైనటువంటి సర్పము అని రాయాలి. రక్తలత, రక్తాచ స లతాచ, ఎర్రనైనటువంటి తీగ అనేటువంటి అర్థం అన్నమాట. నీలోత్పలం, నీలం చ తత్ ఉత్పలం చ అని రాయాలి. నల్లనైనటువంటి కలువ పువ్వు అన్నమాట. విశేషణ నెక్స్ట్ విశేషణ పూర్వపద. విశేషణం అనేది విశేష పూర్వపద. విశేషం అనేది పూర్వపదంగా ఉంటే దాన్ని మనం విశేష పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడ వైయాకరణ కసూచి, వ్యాకరణంలో గొప్పవాడు అనేటువంటి అర్థంలో ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఆకాశం అందరి గొప్పవాడు అనేటువంటి అర్థంలో వైయాకరణ చ అసౌ కసూచి చ అని మనం విడదీసాలి. గోపాల బాల, గోపాలుడైనటువంటి బాలుడు. సో గోపాల చ అసౌ బాల చ. మయూర వ్యంసకాహ, బలమైనటువంటి నెమలు. మయూరాశ్చ తే వ్యంసకాచ. అక్కడక్కడ చ రాయొచ్చు లేదా చ రాయొచ్చు. మనం ఇక్కడ ఇది కొంచెం ద్వంద్వ సమాసానికి దగ్గరగా ఉంటుంది, కానీ అసౌ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు అసౌ కానీ తే కానీ వస్తుంది ఇక్కడ ఈ యొక్క సమాసంలో. నెక్స్ట్ విశేషణ ఉభయపద. విశేషణ రెండు పదాలు కూడా విశేషణాలు అయి ఉండేదాన్ని విశేషణ ఉభయపద అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, శీతోష్ణం, శీతం చ తత్ ఉష్ణం చ. అది చల్లనైనా లేదా వేడి అయినా అనేటువంటి అర్థంలో దీన్ని ఇవ్వడం అనేది. కృష్ణ శ్వేత, నలుపు ఉంది తెలుపు ఉంది ఇక్కడ. కృష్ణ చ అసౌ శ్వేత చ, నల్లనైనా మరియు తెల్లనైనా. స్నాతానులిప్త అంటే స్నాతాహ చ అనులిప్తాహ చ, స్నానం చేసినదైనా గంధము పూసినదైనా అనేటువంటి అర్థంలో ఇచ్చారు. మరి కృతాకృతం, కృతం చ అకృతం చ, చేసినదైనా చేయనిది అయినా. శుక్ల కృష్ణ, ఇక్కడ కూడా అంతే. శుక్ల చ అసౌ కృష్ణ చ. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. అంటే ఇక్కడ ఏమొస్తుంది, వలె అనేటువంటి అర్థంలో చెప్పాలి. ఘనశ్యామ, ఘనము వలె, శ్యామ తెల్లనైనటువంటి అర్థంలో. చంద్రముఖం, చంద్రుని వలె ముఖమును కలిగినది. చంద్ర ఇవ ముఖం అని రాయాలి. నెక్స్ట్ ఉపమాన ఉత్తరపద. ఉపమానం ఇక్కడ పోలిక అనేది రెండింటికి కనుక సంబంధించిందిగా వచ్చినట్లయితే అప్పుడు ఇక్కడ ఉపమాన ఉత్తర పదం. ఉపమానం తర్వాత రావాలి. ఇవ అనేటువంటిది రెండో పదానికి కనుక ఇచ్చినట్లయితే అది ఉపమాన ఉత్తర పదాన్ని అని చెప్పేసి అవుతుంది అన్నమాట. పురుష వ్యాగ్రహ ఎలా రాయాలి? పురుష వ్యాగ్రహ ఇవ, పురుషుడు పులి వలె ఉన్నాడంట. తర్వాత ముఖ కమలం, ముఖం కమలం ఇవ, ముఖము కమలము వలె ఉన్నది. నరసింహ, నరహ సింహ ఇవ, నరుడు సింహము వలె ఉన్నాడు అని అర్థంలో చెప్పారు. పురుషర్షభ,
పురుష వృషభాయ, పురుషుడు ఇక్కడ ఎద్దు వలె ఉన్నాడు. కపి కుంజర, కోతి కుంజర ఏనుగు వలె ఉందన్నమాట. సంభావన పూర్వపద అది తమాల వృక్ష అనే అటువంటి అర్థంలో తెలియజేయాలి. తమాల వృక్ష, తమాల ఇది వృక్ష, తమలపాకు అనేటువంటి పేరు కలిగిన చెట్టు. వింధ్య పర్వత, వింధ్య ఇది పర్వత, వింధ్య అనే పేరు కలిగిన పర్వతం. అయోధ్య నగర్, అయోధ్య అనే పేరు కలిగిన నగరం. అయోధ్య ఇది నగరం. అవధారణ పూర్వపద ఏ అనేటువంటి అర్థంలో రావాలి. విద్యా ధనం, అతనికి విద్యాధనం ఉంది అంటే విద్య ఏవ ధనం, విద్య ఏ ధనము, విద్య ఏ ధనంగా కలిగినది, విద్య ఏవ ధనం. అవిద్య శృంఖల, విద్య లేకపోవడమే కష్టాల కారణం కాబట్టి అవిద్య ఏవ శృంఖల అని రాయాలి. ముఖ చంద్ర, ముఖమేవ చంద్ర, ముఖమే చంద్రుడు అనేటువంటి అర్థంలో. శీల ధనం, మరి వారికి శీలమే ధనము, శీలమునే ధనంగా కలిగినటువంటి వాళ్ళు ఓకేనా, గొప్పవాళ్ళు. ఇవి మనకు కర్మధారయ సమాసంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. ఇవి తెలుసుకోండి, మీకు సెమ్ 1లో రావాల్సినటువంటి ఫుల్ మార్క్స్ అనేవి సంపాదించుకోండి ఈ చాప్టర్ నుంచి.